అమ్మా 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 ఎటు పోయింది ఇది? బయట కూడా లేదు. అమ్మా 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 ఏమైంది బిడ్డ? మీ నాన్న ఉంటే మనకి ఇన్ని కష్టాలు ఉండకపో. తండ్రి ప్రేమకు నోసుకోకుంటున్నావు బిడ్డ నువ్వు. అమ్మా నాన్న లేకపోతేందమ్మా, నాన్న లేని లోటు నువ్వు నాకు ఏర్పడకుండా పెంచినావు. నువ్వు బాధపడకమ్మా, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేకపోతున్నా. నేను బాధపడ బిడ్డ, నాకేమైనా ఏం కాదు. నిన్ను ఒక అయ్యకు చూసి పెళ్లి చేసినాక నీకిద్దరు పిల్లలు అయినాక నేను చచ్చిపోయినా ఏం కాదు. అప్పటిదాకా నేను బతుకుంటా బిడ్డ. నా గురించి బాధపడకే. అమ్మా గంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకే. నా బాధ అంతా నీ గురించే బిడ్డ. అత్తమ్మా, అమ్మ అడుగుమన్నది దీనికి నాకు లగ్గం ఎప్పుడు చేస్తారని. ఇదివరకే బాగా లేట్ అవుతుంది. అది ఇంకా చదువుకుంటుంది కదా అయ్యా. ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతుంది? లగ్గం వెనుక కూడా చదువుకోవచ్చు. మీరు జల్దీ లగ్గానికి అన్ని రెడీ అయ్యి రెడీ అయ్యారంటే కట్నం కానుకలు అనుకునేరు. అయినా మీ దగ్గర మన్నున్నాయని ఊతారా అతి? సరే అత్తమ్మ, నేను పోతాన్నా. సామాన్లు ఇక్కడ పెట్టినా ఇంత పెట్టుకోరు. కవిత, నువ్వు చక్కగా కాలేజీకి పోయి చక్కగా ఇంటికి రా. మధ్యలో ఎక్కడ ఆగకు, సరేనా? అమ్మా నాకు ఇప్పుడే లగ్గం అంతే. వాడు వినతట్లేడు బిడ్డ. పైగా మేనల్లుడా, వానికి నువ్వంటే బాగా ఇష్టం బిడ్డ. నాకు ఈ పెళ్ళి అంటే ఏమద్దు. వాడు చూస్తానో అట్లనే, ఇది చూస్తానో ఇట్లనే. నేను ఏం చేయాలి వీళ్ళిద్దరి మధ్యలో? అమ్మా నేను కాలేజీకి పోయేద్దా. సరే బిడ్డ, పైలంగా పోయి పైలంగా రా. ఇంకేం చూస్తున్నావురా? బండిది నీ గురించే వెయిట్ చేస్తున్నానే. దా కూర్చోపోదాం మరి. అబ్బా ఇప్పుడు నేను నడుపుతాను, వెనుక కూర్చోరా. ఎప్పటికి నువ్వే నడుపుతున్నావు కదా. అబ్బా నీ దండం పెడుతున్నా, అదే నువ్వు నడుపుడు. నువ్వు నడిపినా వడగొట్టిన అనుకో నేను పీకులాట. అరే నీకు నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఉండదు నమ్మకం. నేను నాకు గుద్దే అదాపుతాను. నమ్మకం లేదే నువ్వు నన్ను ప్రేమించినా ఇంత దూరం వచ్చినవారా? నేను హట్ అయినా, నేను రాను పో. నువ్వేవో సాల్ది బుంగమూతి పెట్టగానే ఎక్కువ. వచ్చేటప్పుడు మరి నేనే నడుపుతా. సరే. అరే ఈరోజు మా బావ మా ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అని లొల్లి పెట్టిండ్రా. వాడు ఇంకా ఆగడాట.
మనము తొందర పెళ్లి చేసుకుందాం రా. మనకు పెళ్ళైనా కానీ ఆడ ఆగడే ఇన్ను ఇద్దరు కలిసి చంపుతాడు. సరే చచ్చిపోదాం. చచ్చిపోతే మరి సంవత్సరం ఎట్లా చేసుడే? దయ్యాలమై చేసుకుందాం. అబ్బా అద్దే నువ్వు దయ్యం అయితే నాకు భయం అవుతుంది. ఏడ్చినవతి. సరే గాని మా బావ సంగతి ఏం చేసుర్రా? ఇట్లనే తర్వాత లగ్గం చేసుకుంటా అని సాగా తీసుకుంటావు. వానికి విసుకొచ్చి వాడే ఇంకోళ్ళని లగ్గం చేసుకుంటాడు. మనం అప్పుడు హాయిగా లగ్గం చేసుకుందాం. అరే కొంచెం మొగని మాటలు మాట్లాడితేందిరా? నోర్మయ్, నోట్లు ఈగలు వస్తాయి. సరే గాని ఇప్పటికే లేట్ అయింది, పా పోదాం. పోదామా? ముద్దు ఇవ్వనే. ముద్దన్నావనుకో మూతి మీదకెళ్ళి గుద్దుతా. నడు. వద్దు కావాలట. అరే ఈసారి నేనే బండి నడుపుతా, నువ్వు వెనక కూర్చో. సరే నడిపేవు. పోరేమో గిట్లా పడినది. బుజ్జే ఏమైంది పన్నావు? తలకాయ నొత్తందమ్మా, అందుకే పడుకున్నా. ఓ గోలేసుకోపోయినా ఎప్పటి నుంచి వస్తుంది? వాళ్ళకి మంచిగానే ఉంటుందిగా. ఇంతకు ముందు నుంచి అమ్మ. సరే కోసే పడుకో. రాజక్కోలింటికి పోయి కైకి పైసలు అడుక్కత్తా. కోతరత్తాయి మరి. సరే తొందరగా. అత్తమ్మా, అత్తమ్మా, వస్తాయి కవిత. ఏమైంది బిడ్డ? బావ వచ్చిండమ్మా. ఎప్పుడు? అక్కడ ఉన్నాడు, బాగున్నాడు. ఏమన్నాడు వాడిని? ఏంద్రా ఏమన్నారా దీన్ని? నేను దాన్ని ఏం చేసుడు కాదు, అదేం చేసిందో నీకు తెలుసా? ఇవ్వంతోటో తిరుగుతోంది, ఎవరివంతో తిరుగుతాంది చూసుకోవాలి కానీ నీకు. అవునే, ఎవడే ఆడు? ఎవడు చెప్పు. అది తను నా ఫ్రెండు. ఓహో అట్లనా? నా చెవులా పువ్వు పెడతానవా? అదే మోగానితో ఫ్రెండ్షిప్ అంటే నమ్ముతా అనుకున్నావా? నేనంత ఎర్రి పప్ప అనుకుంటానవా? అనే చెప్పే, ఆడు నీ లవర్ కదా? కదా నీ లవరే కదా? చెప్పే, ఎవడాడు చెప్పు. నువ్వు ఇట్లయితే చెప్పేవే నిన్ను.
అది ఇంకా చిన్న పొర రాయరా దాన్ని పట్టుకుని అంత పెద్ద మాట్లాడతాను. అది ఇంత చిన్న పొరే కావచ్చు, కానీ నీ బిడ్డ బయట బాగా పెద్దది. చెప్పే, ఎవడాడు? నువ్వు చెప్తావా లేకపోతే అన్నాడే అన్నా? చెప్పే, ఎవడాడు? అవును వాడు లవరే, నేను వాడినే పెళ్లి చేసుకుంటా. ఇదే ఇట్లుంటది నీతోటి, అంతే కదా? నేను మొదటి నుంచి అదే అనుకున్నాను, నువ్వేదో తప్పు చేస్తావని. అత్తమ్మా, ఇదేనా నీ పెంపకం? ఇన్ని రోజులు మీకు సాయం చేసినందుకు నాకు ఇచ్చే మర్యాద ఇదేనా? చెప్పు చెప్పత్తమ్మా, చెప్పు. ఆవత్తమ్మా, నువ్వన్నీ చెప్పి నేనే దాన్ని మొగున్నాని ప్రిపేర్ చేయవా? నువ్వు కరెక్ట్ లేక అది ఇట్లా తయారైతుంది. వసే, గుర్తు పెట్టుకో, ఎన్నటికైనా నేనే నీ మొగుణ్ణి, నేనే పెళ్లి చేసుకుంటా. వాంతోడి లగ్గం కాదు కదా, ఏది కాదు. గుర్తు పెట్టుకో, నేనే నీ మొగుణ్ణి. అత్తమ్మా, నీకు ఇది లాస్ట్ వార్నింగ్. ఎప్పటికైనా నీ మొగుణ్ణి నేనేనే. నువ్వేం చెప్తావో నాకు తెలియదు, ఏది ఎట్లా మాట్లాడి ఒప్పిస్తావో తెలియదు. ఇది నన్నే పెళ్లి చేసుకోవాలి. పోతన్నా, రేపు అత్త మళ్ళా. ఏంది బిడ్డ నువ్వు మాట్లాడేది? అవునమ్మా, ఈ విషయం నీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నా, నీకు చెప్పలేదమ్మా. నన్ను క్షమించమ్మా. సీను గాని నేను ప్రేమించిన వాడు లేకపోతే నేను బ్రతకలేనమ్మా. వాడు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. వాడు లేకపోతే నేను చచ్చిపోతామ్మా. అయ్యో దేవుడా, నేను ఏం చేయాలి ఇప్పుడు? వాడు చూస్తున్నా అట్లా, నువ్వు చూస్తున్నా ఇట్లా. మీరిద్దరు ఇక్కడ పెళ్లి చేసుకుని ఉంటే వాడు నిన్ను ఉంచాడు, నన్ను ఉంచాడు, వాడిని ఉంచాడు. నేను ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు నువ్వే అమ్మా, సీన్ గారు లేకపోతే నేను బతుకమ్మా, నేను చచ్చిపోతా అమ్మా. వాడు లేకపోతే నువ్వు చచ్చిపోతావు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, మరో లేకపోతే వాడు మనందరినీ చంపి పొంద పెడతాడు. అట్లా కాదు బిడ్డ, రేపు పొద్దుగాల రమ్మారా పిల్లగారు. మీరేటన్నా పోయి లగ్గం చేసుకోరు, ఇక్కడ ఉంటే మిమ్మల్ని బతకనియడు బావ. సరేనా బిడ్డ? సరే, ఫోన్ చేసి పొద్దుగాల రమ్మని చెప్పు. సరే అమ్మా. ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఎక్కడన్నా లగ్గం చేసుకుని ఎక్కడన్నా ఉండు, కానీ ఇక్కడికైతే రాకూర్రి. నేను దండం పెడతా, వాడు మాత్రం ఉంచాడు మిమ్మల్ని. సరే బిడ్డ, పైలంగా పోయిరా. ఫోన్ చేసినావా మరి వాళ్ళకి? చేసినమ్మా, ఇంకా అత్తలేడు. అమ్మా, నువ్వు జాగ్రత్త. జాగ్రత్త ఉంటావు, నువ్వైతే జాగ్రత్త బిడ్డ. అమ్మా, ఆయన అత్తాడు. చెప్పు నువ్వు, మళ్ళీ వాడు వస్తాడు. అమ్మా, సీను అంటే ఇతనే. బిడ్డ, నా బిడ్డ లగ్గం చేసుకొని మంచిగా చూసుకో. చిన్నప్పటి నుంచి గారాబం చదువుకున్నా, ఒక్కరోజు దెబ్బ కొట్టలేదు. మంచిగా చూసుకొని మంచిగా బతుకోరు. అత్తమ్మ, మీరు అసలే బాధపడకండి. కవితను నా పానం కంటే ఎక్కువ చూసుకుంటా. అంతకంటే ఇంకేం కావాలో బాగా.
అత్తాను బిడ్డ బిడ్డ లోపలికి అత్త ఆ బండి ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఎవరిదా బండి? నేను అడుగుతున్నది అదే. ఎవరు పెట్టిపోయారు బిడ్డ? ఆ బండి నీ బిడ్డ లవర్ బండి అది. నాకు తెలియదురా బండి ఎవరిదో. ఏది ఏది అదేది? బయటికి పోయిందిరా. అవునా? నేను నమ్మా. ఆ బండి ఇక్కడనే ఉందంటే వాళ్ళిద్దరు ఇక్కడనే ఉంటారు. లేదురా, కావాలంటే చూసుకోపోయి ఇంట్లో. కవిత, బయటికి పోయిందిరా అది. ఏ కవిత, కవిత, ఏందత్తం అంత టెన్షన్ ఉన్నావు? ఏం లేదురా. ఎక్కడ నీ బిడ్డ? లేదని చెప్పిన కదరా, బయటికి పోయింది అన్న కదరా, మళ్ళీ అడగబడుతుంది. నేను నమ్మా. కవిత, ఒసే కవిత, అత్తమ్మా దగ్గరుండి వాళ్ళని నువ్వే పంపినావు కదా? వాళ్ళు ప్రేమించుకున్నారట్రా. అయితే వాళ్ళకి మనం లగ్గం చేద్దాం కదా? కలిసి లగ్గం చేద్దాం. ఇది తెలియదా నేను దాన్ని ఎంత ఇష్టపడతాను? ఎన్నటికైనా అది నా పెళ్ళమే, నా పెళ్ళమే. పరేయొట్టు పిల్లం నీకెట్లా అవుతుందిరా? నోర్మై, చిన్నప్పంచల్లి అది నా పిల్లమని అనుకుంటానా? నా పిల్లం అయితే అంతే. ఎక్కడికి పోతారో పోని, ఎక్కడికైనా దాన్ని తీసుకొస్తా, నేను చేసుకుంటా. కొద్దిగా ఆవురా, ఫోన్ తీరా.